సమస్త ప్రజలకు విజ్ఞప్తి. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మన సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళల స్థానం బలంగా ఉండాలి. ఆ దిశగా బాలికల శిశువులను రక్షణ అత్యంత ముఖ్యమైనది. బాలికల జననం ఒక వరం, ఆమె కుటుంబానికి ఆనందం, సమాజానికి భవిష్యత్. భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి PCPNDT యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ నిరోధించడం మరియు ఆడ శిశువుల హత్యలను పూర్తిగా అరికట్టడం. దీని ఉద్దేశం ఏంటంటే, ఏ తల్లి అయితే గర్భం దాల్చి 9 మాసాలు మోస్తుందో ఆ తల్లి ఆడ శిశువు అయినా మగ శిశువు అయినా సమానంగా వారికి జన్మనిస్తుంది. కానీ వివక్ష ఈరోజు ఇంకా మన భారత సమాజంలో, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఇటీవల చాలా సంఘటనలు కనబడుతున్నాయి. దానికి ప్రధాన కారణం మనకు అవగాహన లోపమే. దానికి తోడు వరకట్న పిచాచం కూడా ఉంది. అయితే సమాజాన్ని మార్చాల్సిన మహిళలే తమకు ఆడ శిశువు రెండో సంతానంలో కావద్దని ఇలాంటి భ్రూణ హత్యలు పాల్పడతా ఉన్నారు. ఇది చాలా హేయమైన చర్య. దీన్ని అందరం మన ముక్త కంఠంతో ఆపాలి, అరికట్టాలి. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న ఆడతల్లి కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడతల్లి. మన అత్తగా తన కొడుక్కి 2 కూతుళ్ళు పుడితే కొంతమంది కావాలని గర్భంలోనే భ్రూణ హత్యలు చేస్తూ ఉన్నారు. పుట్టిన తర్వాత విసిరేయడం, ఎక్కడో డ్రైనేజీలలో పడేయడం, ఇలాంటి దురాగతాలను చూడడం చాలా బాధాకరం. వీటన్నింటినీ ఎదుర్కోవడానికి మనకు పరిష్కార మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే తమ ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా పోషించలేని స్థితిలో ఉంటే వారు ఒక నిర్ణయం తీసుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి భార్యాభర్తలు ఆ పిల్లవాడిని సరెండర్ బేబీ అని మనం మహిళా శిశు సంక్షేమ శాఖకు, ముఖ్యంగా శిశు గృహకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు మన దేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది తల్లిదండ్రులు, కొంతమంది దంపతులకు పిల్లలు కలగలేని నేపథ్యంలో వారు మన కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, చైల్డ్ అడాప్షన్ రెగ్యులేషన్ యాక్ట్. దత్తత తీసుకోవడానికి, అది చట్టబద్ధంగా తీసుకోవడానికి ఒక చట్టం. మరి ఎవరైతే ఆడపిల్లలు వద్దనుకుని ఏ మగ పిల్లవాళ్ళని మేము పోషించలేము, మా కుటుంబం ఆర్థిక భారం పడుతుంది అనే వాళ్ళు ధైర్యంగా వాళ్ళ బేబీని సరెండర్ చేయవచ్చు. ఇది చాలామందికి తెలియదు. సో దానికోసం ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా తమ పిల్లల్ని కన్న తర్వాత దయచేసి చంపకండి, వాటిని రక్షించండి. ఆడపిల్ల లేకపోతే సమాజమే లేదు. కాబట్టి బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లల్ని పుట్టనిద్దాం, ఆడపిల్లల్ని బ్రతకనిద్దాం, ఆడపిల్లల్ని చదవనిద్దాం, ఆడపిల్లల్ని అన్నంత ఎత్తుకు తీసుకోవడానికి మన సమాజం తోడ్పాటును అందించాలి. కాబట్టి ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో మనం మంచి ఉత్సవాలు చేయాలి, స్వాగతం తెలియదు ఆ తల్లికి. కాబట్టి సమాజం యొక్క బాధ్యత కూడా ఉంది. నా ఇంటి పక్క వాడికి ఆడపిల్ల పుట్టిందని సంబరం కాదు, బాధ కాదు, రెండూ సమానంగానే స్వీకరించాలి. ఆడపిల్ల అయినా మన సమాజంలో చాలా అవసరం. మరి ఇలాంటి అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, లింగ నిష్పత్తి పెరుగుతూ ఉంది. కాబట్టి పురుషులు అధికంగా, స్త్రీలు తగ్గిపోవడం అనేది సమాజానికి అంత మంచిది కాదు. కాబట్టి మనందరం ఆడపిల్లను రక్షించడానికి ప్రతి తల్లిదండ్రులు, ప్రతి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా, డాక్టర్స్ ముఖ్యంగా PCPNDT యాక్ట్ ప్రకారంగా దయచేసి సెక్స్ డిటర్మినేషన్ చెప్పకండి. అందరి డాక్టర్లు మనం నిందించడం లేదు. ముఖ్యంగా ఎవరైతే రిపీటెడ్లీ అఫెన్స్ చేస్తున్నటువంటి డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇకనైనా మారండి. కాబట్టి అందరూ కూడా మనం నిఘా పెట్టాలి. పోలీస్ వ్యవస్థ కూడా దీనిపైన ప్రత్యేక నిఘా పెట్టాలని ఈ సందర్భంగా వరంగల్ CPకి విజ్ఞప్తి చేస్తున్నాం. డెకాయ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం మన ఆడపిల్లను రక్షించుకోవాలి. దానికోసం మనందరం కంకణబద్దులు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ మండల పరిశ్రమ ఎప్పటికీ ప్రజాసేవలో.